వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి అని రాయబడింది. దేవుని యొక్క శరీరాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రభు బల్లను మనం పోగొట్టుకోకూడదు ప్రియులారా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు బల్లకు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి చేసుకుంటే ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడు దానిని ఆశీర్వదించి అని వ్రాయబడింది. దేవుని సన్నిధిలో ఉండకుండా, ప్రభు బలలో చేయి వేయకుండా వ్యర్థమైన అనవసరమైన కార్యాలకు మనం వెళ్ళిపోతే ఆ రోజు దేవుడు మనకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలను మనం కోల్పోతాం అంతే. ఇంకొక మాట కూడా దేవుడు అంటున్నాడు చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంట? ప్రతి ప్రభు దినాన దేవుని యొక్క శరీరాన్ని పుచ్చుకునేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏమని జ్ఞాపకం చేసుకోవాలంట? దేవుడు నా కోసం వీపులో కొరడా దెబ్బలు, తల మీద ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెంపోటు, త్రాగడానికి కూడా చేదు చిరక, ఇవన్నీ దేవుడు నా కోసం భరించాడని సిలువను జ్ఞాపకం చేసుకొని నా శరీరాన్ని మీరు పుచ్చుకోండి అంటూ ఉన్నాడు. దానిని మనం జ్ఞాపకం చేసుకొని పుచ్చుకోవాలంట. ప్రభు బల్లను మనం అస్తవ్యస్తంగా చేయకూడదు ప్రియులారా. అది మామూలు రొట్టె తిన్నట్టుగా మనం తినకూడదు. దేవుని యొక్క శరీరం అని, అందులో ఆశీర్వాదం ఉన్నదని జ్ఞాపకం తెచ్చుకొని మనం ఈ పనులు చేయవలసినది. దేవుడిచ్చినటువంటి ప్రతి మాటలో కూడా గొప్ప ఆశీర్వాదం ఉన్నది ప్రియులారా. బెతెస్దా స్వస్థశాలలో దేవుడు ఏదైనా ఒక మాట చేయమని ఆజ్ఞాపిస్తే తూచ తప్పకుండా దాన్ని నెరవేర్చడానికే మేము ప్రాకులాడుతూ ఉంటాం. మీరు కానీ, నా సన్నిధిలో ఉన్నటువంటి వారు కానీ, నా సన్నిధి కొరకు అర్పణలు ఇచ్చేవారు కానీ ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి మాట మీరు నా సన్నిధిలో ప్రకటన చేయండి అంతే, మిగతా కార్యాలన్నీ నేనే చూసుకుంటాను అంటాడు దేవుడు. పలుమారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం పదే పదే రొట్టెల కోసం, కూరల కోసం, నారల కోసం, అమౌంట్ కోసం, వెండి కోసం, బంగారు కోసం, బట్టల కోసం మనం ప్రాకులాడుతూ ఉంటే ఇంకా మనం దేవుని వైపు చూడలేదని లెక్క. నువ్వు దేవుని వైపు చూస్తే వీటిని వదిలిపెడతావు. ఎందుకు చెప్పండి? దేవునికి నీ సిరికి మీరు దాసులుగా ఉండనేరని చెప్పాడు. సిరికి మీరు దాసులైతే దేవుడు మీకు దూరం అవుతాడు. దేవునికి దాసులైతే సిరి మీకు దూరం అయిపోతుంది. అలాగని మిమ్మల్ని ఎండగొట్టి మిమ్మల్ని దరిద్రులు చేయటానికి కాదు. మీ మనసు సిరి మీద లేకుండా పోతుంది. ధాన్యం మీద లేకుండా, డబ్బు మీద లేకుండా, వెండి మీద లేకుండా మీ మనసు అంతా దేవుని మీదే ఉంటుంది అంతే. మిగతా అవన్నీ కూడా ఎప్పుడు ఏది కావాలో అవన్నీ ఆయనే సమకూర్చుకొని నెరవేరుస్తూ ఉంటాడు. ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు,
నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు. ఏం చేస్తున్నా అంట, ఇప్పుడు యాకోబు చిక్కుడుగా కూర పెట్టకపోతే ఏశావు ఏమైపోతా అంట, ఆకలికి ఏం చేయబోతా అంట, చావబోతున్నాను రా, చస్తున్నాను నేను, ఆకలితో కడుపు మాడిపోతా ఉంది. ఆ జ్యేష్ఠత్వం వద్దు, ఏమొద్దు నాకు, జ్యేష్ఠత్వాన్ని నీవే తీసుకో, ఈ రోజున నువ్వే పెద్ద కుమారుడు, ఈ రోజు నుండి నేనే చిన్న కుమారుణ్ణి. ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ చిక్కుడుగా కూర ముందు నాకు అర్జెంటుగా ఇచ్చేసేయి అంటాడు. భక్తులు ఇలాగూ ఏండ్ల కొలది సర్దుకొని పోతే ఏశావు ఒక్క పూటకి ఏమంటున్నాడు, చావబోతూ ఉన్నా అంట. ఒక్క పూట తినకుండా చస్తాం మనం. భక్తులు అందుకే చావం గనుకనే 40 రాత్రింబగళ్ళు ఉపవాసాలు ఉన్నారు. చావం గనుకనే భక్తుడైనటువంటి దానియేలు 21 రోజు ఉపవాసం ఉన్నాడు. చావం గనుకనే భక్తుడైనటువంటి దావీదు 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. చావం గనుకనే చాలా మంది 3 రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి స్తుతించారు. ప్రియులారా, చాలా మంది ఏశావు వంటి స్వభావం కలిగిన వారు డబ్బుల కోసం చస్తారు, కూరల కోసం చస్తారు, బట్టల కోసం చస్తారు, వెండి బంగారాల కోసం చస్తారు, అలాగే పాపం కోసం చస్తారు, ప్రేమించిన వాళ్ళ కోసం చస్తారు, భర్తను పెట్టుకొని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని చస్తూ ఉంటారు, అలాగే భార్యను పెట్టుకొని పరస్త్రీలతో సంబంధాలు పెట్టుకొని చస్తూ ఉంటారు. భక్తులేమో త్యాగం చేసి దేవుని కోసం బ్రతుకుతూ ఉంటే వీరు చస్తూ ఉన్నారంట. ప్రభు సన్నిధిలో చేరిన మనం ఒకవేళ చావవలసినటువంటి పరిస్థితి వస్తే దేవుని కోసం చద్దాం, దేవుని కోసం త్యాగం చేద్దాం, దేవుని కోసం ఏదో ఒక కార్యం నేను చేయాలి అనేటువంటి తెగింపు త్యాగము కలిగి మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడే తప్ప కూరల కోసం, నారల కోసం, బట్టల కోసం, వెండి కోసం, బంగారు కోసం, తుచ్చమైన వాటి కోసం చచ్చవారంగా మనం ఉండకూడదు. శ్రేష్టమైనవి దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. ఒకానొక సహోదరి క్రిస్మస్ టైంలో తన భర్త ఒక చీర తీసుకొని వచ్చాడంట. తెస్తే ఆమె ఎంత రేటు పడిందని అడిగిందంట. ఆయన ఇంత రేట్ అని చెప్పాడంట. చెప్తే ఆ పక్కింటి ఆమె 2000, 3000, 5000 ఏదో విలువైంది ఆమె తెచ్చుకుందంట. ఆమె అది చూసుకొని కొలత వేసుకొని ఈమె అంటా ఉందంట, పక్కింటి ఆమె అంత రేటు పెట్టి తన భర్త తెస్తే నాకు ఈ రేటు పెట్టి తెచ్చావా నువ్వు, ఈ బతుకేదానికంటే చచ్చేది మేలు మాట. అంటే ఆయన అనుకున్నా అంట, ఏదో నా మీద కోపం చేత ఆమెకి ఇష్టం కాలేదేమో ఆ చీర, కోపంతో అని ఉంటుంది. మరలా నేను బయటికి అటు ఇటు పోయి తిరిగి వచ్చేసరికి చల్లగా సమాధానంగా సంతోషంగా నవ్వుకుంటూ నాకు ఎదురు వస్తుంది అనుకొని ఆయన బయటికి వెళ్ళాడు. వచ్చేసరికి నిజంగానే ఈమె మందు దాగి చనిపోయిందండి. ప్రభుని నమ్మినటువంటి బిడ్డలు ఇలాగూ తుచ్చమైన వాటి కోసం దేవుడు మన కోసం ప్రాణాలే అర్పిస్తే తుచ్చమైన వాటి కోసం మనం ఏం చేస్తున్నాం, మీకు డబ్బంతా, వెండంతా, బంగారంతా, ఇళ్ళంతా, పొలాలంతా, స్థలాలంతా, భోజనమంతా కూడా ఏమని చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా పొట్టు. అసలు మనమే పొట్టయిపోతున్నాం. శరీరం ఏమవుతుంది చెప్పండి, మన్నైనది వెనకటి వలనే మన్నైపోతున్నది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతా ఉన్నది. మనమే మన్నైతే ఇల్లంత, స్థలాలంతా, వెండంత, బంగారంత, విద్యాబుద్ధులెంత, ఉద్యోగం ఎంత, వ్యాపారం ఎంత, ఇవన్నీ పొట్టు అంటున్నాడు అదే. పొట్టును కాల్చడానికే కదా, ఇవన్నీ కాల్చడానికే అయిపోతాయి. కాల్చబడటకే మన శరీరం కూడా మన్నైనది వెనకటి వలనే మన్నైపోతా ఉన్నది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ కోసమే దేవుడు భూలోకానికి దిగొచ్చి ప్రాణాలు అర్పించాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం పొట్టేదో గింజేదో మనం గుర్తుపట్టాలి. మన దేవుడు గింజై ఉన్నాడు, రొట్టె ఉన్నాడు కనుక మనల్ని కూడా విత్తనం వలె ఉంచి రొట్టెగా మనల్ని మార్చి ఆయన ఎలాగున అనేకులకు సమర్పణ రొట్టెగా ఉన్నాడో
మనం కూడా దేవునికి సమర్పించుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తుడైన ఏలియా వలె, భక్తుడైన లాజరు వలె, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని వలె మనము జీవించాలి. కానీ యెషావు వలె ఇది లేకపోతే నేను చస్తాను అనేటువంటి పరిస్థితికి రాకూడదు ప్రియులారా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నుండి మన మనస్సు మారవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడే నీ ప్రార్థనకు, నీ విశ్వాసమునకు, నీ పట్టుదలకు, నీ రోషమునకు, నీ అర్పణకు, నీ సాక్ష్యమునకు గొప్ప విలువ, ఘనత ఉంటావున్నది. అప్పుడే నువ్వు దేవుని కోసం మండే దీపముగా ఉంటావనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడో అది వినాలి అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనతో మనం నిండిపోతాం. అంతే, మన మనస్సు అలాగూ స్థిరపరచబడుతుంది. సమర్పణ రొట్టెలుగా మార్చబడి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.